దివి దీపావళి నాగుల చవితి. ఓకే హ్యాపీ భోగి. ఏం చేయాలి? గుడ్ మార్నింగ్. చూడండి, మమ్మీ నిన్న మార్నింగ్ ఇక్కడ ముగ్గు అయితే వేశారు పండగ అని చెప్పి. టుడే ఈజ్ భోగి. ఇంట్లో ఒక చిన్న వుడ్ ఉంటే అదే చెక్క, ఇది మిగిలింది. ఇవాళ అయితే మనము ఇక్కడ నా భోగిలో వేసేద్దాము. ఇదిగోండి, ఇవాళ సెటప్ అయితే ఇక్కడ అన్నమాట. ఇక్కడ వేద్దాం అంటే ఏమైందంటే, లాస్ట్ టైం గుర్తుందో లేదో మీరు నా వీడియో చూసుంటే ఈ కిందన రోడ్డు కాలిపోయింది. సో అందుకని ఈసారి ఎందుకు రిస్క్ చేయడం, మళ్ళీ రోడ్లు అంటే ఎయిరు. నేను యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరినీ 5:30కి రండిరా అని చెప్పాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది. చూసారా, నోట్లో అండి చిన్నగా పొగ కూడా వస్తుంది. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ వైజాగ్. వైజాగ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ బ్లాగ్. హ్యాపీ భోగి టు ఎవ్రీవన్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. ఆశ్రమం ఉంది, ఆశ్రమంలో నుండి మంచిగా దేవుడు భక్తి పాటలు. ఈ పక్కనేమో వాళ్ళు ఆల్రెడీ భోగి మంట వేస్తారు. విలేజ్ వైబ్స్ వస్తున్నాయి, మంచిగా పొగ స్మెల్, ఇదంతా చాలా బాగుంది. అందరూ కూడా మీ నెగిటివిటీ కానీ ఈగోస్ కానీ మీకు జరిగిన మొత్తం నెగిటివ్స్ ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఈ భోగి మంటలో కలిపేసి ఇక్కడి నుండి అంతా ఫ్రెష్గా హ్యాపీగా స్టార్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను. కాలనీలో ఆల్రెడీ అందరూ వేసేస్తున్నారు. వచ్చాడండి, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? ఇదిగో. అరే ఏంటి, ఏం లేదండిరా, ఇదిగో అంతా నేనేగా కష్టపడి తీసింది. కాలనీ వాళ్ళు అందరూ వేసి వెళ్ళిపోతున్నారు కూడా. ఇప్పుడు వచ్చాడు చూడండి. ఇప్పటికే అరే నేను 2 years నుండి వీడియో తీస్తున్నానేమో, ఎప్పుడు తీసినా నువ్వు లాస్ట్ ఇయర్ లేటే 5:30కి రమ్మన్నా. ఎంత అయిందిరా టైం? మరి అలా ఉంటుంది కాలనీ అంతా. సరే రా వెళ్దాం ఫాస్ట్గా. ఫస్ట్ ఇలా మొఖమే అటువైపు చూపించండి ఫస్ట్. దివి దీపావళి నాగుల చవితి. ఓకే హ్యాపీ భోగి. కిందనే పెట్టాలా? భోగి అది ఆడిన భోగి. రై రప్ప రై ఆడించేస్తానే పిల్ల. కిందని పెట్టు. సైడ్కి రా. అయిపోయింది. హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. భోగి ఆడుకు భోగి. రై రప్ప. లాస్ట్ ఇయర్ కానీ ఇవాళ కొంచెం ఇయర్ బాగుంది. తొందరగా అంటిపోతున్నాయి పేపర్లో. లీటర్ కర్రలు రా. చెప్పులు ఇప్పేసి చెయ్యాలి భోగి అంట. కానీ అది మాకు లాస్ట్ ఇయర్ తెలిసిందే. అది లాస్ట్ ఇయర్ తెలిసింది కానీ అలా కంటిన్యూ చేస్తాం అనుకోండి. ఎలాగో ఇవి తీసి పైన వేయాలేమో ఇంకా. ఈ ఇయర్ వెలిగించే ప్రాసెస్ లో మర్చిపోయాం. పొద్దున్నే ఈ క్లైమేట్ లో ఈ టెంపరేచర్ కి భలే అనిపించింది అనుకోండి. మామూలుగా భోగికి ఈ మంట దగ్గర కొండ పెడతారు, కొండలో నీళ్ళు పెట్టి. అవును, ఆ కొండ నీళ్ళతో మనం స్నానం చేయాలి. మరి ఏంటి నువ్వు చేస్తుంది? మరి కొండ ఏది అక్కడ ఉంది చూడు, ఒక కొండ, అది తీసుకొచ్చి వద్దు. మళ్ళీ మీరు చూసేటంటే మీ బాబు బయటికి వెళ్ళిపోతాడు. మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. డైలాగ్ ఒక సాగు. ఇవాళ డేట్ ఎంత? డేట్ ఇంపార్టెంట్. 14th భోగి, 15th సంక్రాంతి. మీరు ఉన్నారు కదన్నా, మనం చేస్తున్నాం కదా. 14th 15th ఏంటి? 14th భోగి, 15th సంక్రాంతి. అన్ని చోట్ల మంట పెట్టాలి. అన్ని చోట్ల మంటలు పెట్టేయాలి. మన బాయ్స్ అయితే వస్తారు మంట పెట్టడానికి, ఎవరిని డిసప్పాయింట్ చేయం. ఏంటి లాస్ట్ టైంలో చేస్తున్నాం కదా? చేస్తున్నాం. ఎస్ సార్. సో ఈ మేము ఇఫ్ యూ నో యూ నో. నాకేం ప్రాబ్లం అవుతుంది కదా? రాదు. ఫ్యాన్స్ నన్ను అటాక్ చేయరు కదా? చేస్తారు బాబోయ్, నాకు అర్థం కాలే అసలు. మీరు కింద ఉన్న కార్లు పైన వేస్తున్నారా? టపక్ మన అందులో ముక్క మీద అడిపింది. అది నిజంగా బాబాయ్. ఇక అక్కడ మూమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు. ఆల్రెడీ మేము వేసిన మంటకి ఒక 30 కార్లు అయితే వెనక్కి వెళ్ళిపోయాయి స్ట్రీట్లో. ఒక్కటే వెళ్ళిపోయిన వాళ్ళందరికీ సారీ. నేను మళ్ళీ ఖచ్చితంగా మంట అంతా అయిపోయాక వాళ్ళని పిలుస్తాను ఈ రోడ్లు వెళ్ళమని. మరి సంక్రాంతి అంటే మూమెంట్ అంటే సంక్రాంతి. సంక్రాంతికి 6 గంటల నుంచి బ్రేక్ఫాస్ట్,
మొత్తం భోగి మంట అయితే కంప్లీట్ అయిపోయింది. మన విలేజెస్ లో రిచువల్స్ వేరే ఉంటాయి కానీ నార్మల్ గా ఇలాగా కాల్ చేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏంటంటే ఆ బొగ్గుని కొంచెం రాసుకోవడము, బొట్టు పెట్టుకోవడం అలాంటివి కూడా చేస్తారన్నమాట విలేజెస్ లో. మీరు మీ విలేజ్ లో మీ ఇంటి దగ్గర మీరు ఎలా చేస్తారనేది అక్కడ వాయిస్ వస్తుందిరా, మీ ఇద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను ఇక్కడ. మీ సంక్రాంతి ఆర్ మీ భోగి పండుగ ఎలా చేసుకున్నారని నాకు కిందనైతే కామెంట్ చేసి చెప్పండి. పార్క్ ఉందన్నమాట దగ్గరలో, అక్కడికి అయితే వెళ్ళి అక్కడ కూడా భోగి మంట ఎలా వేశారనేది చూసి ఇంకా ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోతాం. కమెంట్స్ లో సారీ చెప్పండి, నేను ఇలా అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందుకు సారీ. నువ్వు ఎప్పుడు చేస్తూనే ఉంటావులే, ఇదే మాకు కొత్త అండి. అరే 2x లో పెట్టావా? మా ఇల్లు అటుపక్క ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఇక్కడ మేము మా ఏరియా పార్క్ లో అయితే అందరూ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి వచ్చేసాము ఇక్కడికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ ని ఈవినింగ్ వరకు చూడండి, కంటిన్యూ చేస్తాను. కొంచెం మంచి ఫన్ ఉండబోతుంది. మీరేం చెప్తారా? అదే ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు బాయ్ అంటున్నాను, నాకు డౌట్ వచ్చింది. అవును, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆపేసా? ఇప్పుడు ఆపేసి కంటిన్యూ. మరి ఈవినింగ్ వరకు అనకూడదు, నువ్వు ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ అని ఈడు అంటున్నాడు ఇక్కడ నుండి. ఓకే, సో బాయ్ బాయ్. వీళ్ళకి ఏం టాపిక్ లేవు. మూమెంట్ గురించి అవ్వలేదు, మూమెంట్ గురించి లేదు, ఏం లేదు. ఓకే, బాయ్ బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. నేను మొన్న వ్లాగ్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వ్లాగ్ అయితే చేయలేదు కదా. యాక్చువల్గా నేను సంక్రాంతి అండ్ కనుమ రోజు 2 రోజులు కూడా తిరిగాను బయట ఫ్రెండ్స్తో, మా ఫ్రెండ్స్తోనే. కానీ నేను వ్లాగ్ చేయడానికి అయితే టైం కుదరలేదనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్తో అయితే నేను సిటీ అయితే వెళ్తున్నాను. సరదాగా అందరం కలిపి నైట్ వెళ్తున్నాం అనమాట. నేను మోటో వ్లాగ్ కూడా చేస్తాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. బాయ్స్ వస్తారు, విరించి అండ్ తేజ. తొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? చంద్రమండలంలోకి వెళ్ళిపోవాలి. అరే నాకు తెలుసు ఆన్ చేయాలని, పొరపాటు అయింది. ఓకే, మళ్ళీ చాలా రోజులకి వ్లాగ్లో కనపడుతుంది నీ బైక్. నువ్వు ఎంతో పుణ్యం చేసుకోవాలరా, నా వ్లాగ్లోకి నీ బైక్ వచ్చింది చూడు. దాని డిఫెక్ట్లు చెప్పడం మానేసి రైడ్ గురించి ఏం చెప్పు బ్రో. డిఫెక్ట్సా? అదే రిమ్ బెండ్ డిఫెక్ట్స్. అవి డిఫెక్ట్స్ కాదు, నువ్వు చేసుకున్నాయి అవన్నీ. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆగయా స్టార్ ఐటమ్. నువ్వు జాన్సీనా? 4 మెంబర్స్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది తెలియదు, ఏంటనేది తెలియదు. అలా ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ దీన్ని రిప్ చేద్దామని ఉంది నాకైతే. కానీ ఈ రోడ్స్ అంత ప్రాపర్గా ఉండవు, అందుకని నాకు భయం అనమాట. కొంచెం స్పీడ్ వెళ్దామన్నా కూడా నాకు నచ్చదు. ఎక్కడ ఏది ఫోటోలు ఉంటుందో తెలియదు. నేను ప్లస్ చాలా రోజులు కూడా అవుతుంది ఈ రోడ్స్లోకి వచ్చి. ఇక్కడ రోడ్డు ఒకటి వస్తుంది ఇలాగా, అది డైరెక్ట్ పోర్ట్ వాళ్ళు బిజీ చేసుకున్న రోడ్ అనమాట. ఇది పైన ఎదుగుండి ఇలా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఈ రోడ్ అసలు లేదు. ప్లస్ ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మొత్తం ట్రాఫిక్ అసలు. ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్. అక్కడ పాపం కారు ఆటో డాష్ చేస్తుంది అనమాట. వీళ్ళు కూడా ఆగిపోయి అక్కడ చూస్తున్నారు. చూడండి, అదిగోండి వాళ్ళిద్దరు. ఏమైంది? కారు డాష్ ఇచ్చాడు ఆటోనా? ఆటో అదేంటి? ఆటోడు మామూలుగా వెళ్తున్నాడుగా. కారోడు తప్పు కదా. 2 కార్లా? దీని ప్రత్యేకత ఏంటంటే 2 స్టార్ ఫ్లైఓవర్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, దీని మీద ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రాఫిక్ కూడా అసలు ఎక్కడ, ఇంకా ఇదంతా ఫ్యూచర్ కోసమే ఇది ప్లాన్ చేస్తుంది. పోర్ట్ రోడ్డు కాకుండా ఇలా ఎన్ఐడి సైడ్ నుండి వస్తాయి కనుక ఇన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఉంటాయి. అలాగా ప్రతి చోట ఆగాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ టైంలో కొంచెం పండగ టైం కదా, ఎవరు ఉండరేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా కార్స్ అయితే సిటీ అవుట్స్కట్స్ నుండి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసావు? యూట్యూబర్ బ్రో. హాయ్ బ్రో, నా పేరు చక్రధర్ బ్రో.
ఆల్మోస్ట్ 140 టచ్ అయిపోయాను. మా వాడు వెనకనండి ఎరే 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 అన్నాడు. ఇంకందుకనే అయిపోయాను. సో మనమంటే ఎప్పుడో ఒకసారి స్పీడింగ్ చేస్తుంటాం. ఎవరు కూడా చూసి అంత స్పీడింగ్ చేయాలని నేనైతే ఎప్పుడు చెప్పను. బ్రో మీరు డ్రైవింగ్ చేస్తుంటే సూపర్ ఉంది బ్రో. గోస్ట్ రైడర్లో ఉన్నారు. గోస్ట్ రైడర్ ఇవాళ మిస్ అయిపోయాడు. మీ బైక్ ముట్టుకోవచ్చా? ఏమని చెప్పండి బ్రో. ఏం చేయాలి? ఏంటి ఫీల్ అయిపోయాడు? అదే వ్లాగ్కి చిన్న కంటెంట్ ఇస్తున్నాడు. నన్ను కదా అనాలి, కలిపి అయ్యా ఏంటో అన్నాడన్నా. ఆడన్నా ఎవరు పట్టించుకుంటాడా? ఫైనల్గా ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోమోస్ తిందామని ప్లాన్ ఉందా లేదా. ఇక్కడ కొంచెం బాగా ఫేమస్, ప్లస్ ఎక్కువ వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. ఓకే బాయ్స్, ఇప్పుడు చక్రధర బెజవాడ ఇక్కడ నుంచి చెప్తాను రా, వినిపిస్తుంది. అందుకే మనం పెట్టుకోవడం. నాకు పట్టదేమో ఇది. పెట్టు ఏ అవును. ఓకే బాయ్స్, ఇలా తీయలేము ఇంకా. చక్రధర బెజవాడ చెప్పండి అమ్మా. నేను చేస్తాను వీడియోగ్రఫీ. ఓకే. బిగ్ బాస్ తేజ గారు ఇక్కడ తీసుకొచ్చాడు. బిగ్ బాస్ ఇక్కడ తీసుకొచ్చి ఏం చేయనివ్వట్లేదు. బిగ్ బాస్ ఆ జుట్టు చూస్తారా ఎలా ఉందో? దగ్గర జూమ్ ఇన్, జూమ్ అవుట్. నీదే జూమ్ ఇన్. నెక్స్ట్ బాయ్ బాయ్. ఏంటి బాయ్ ఎలా వెళ్ళిపోతున్నావు? ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అందరూ ఫుల్గా ఆడుకుంటున్నారు. మొత్తం ఈ సంక్రాంతి వైబ్స్ అంతా కనబడుతున్నాయి. బీచ్ రోడ్లో అలా చక్కర్లు కొడుతున్నాము అటు ఇటు. టైం కూడా 10:30 అయిపోయింది. మురి మిక్చర్ తీసుకొచ్చాడు. ఎలా అని చెప్పు, నువ్వు తిని చెప్పు. సూపరా? తినకుండానే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రే బాయ్ చెప్పండి అందరూ. బాయ్. నువ్వు కూడా చెప్పరా? ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్.